కార్తీక మాసం కేవలం భగవదారాధన మాత్రమే కాదు, ఒక మనిషి మనిషిగా ఇంట గెలిచి రచ్చ గెలవాలి. ఇంట గెలవడం నేర్పినది, మానసికమైన ధనాన్ని అనుభవించడం నేర్పిన నెల కార్తీక మాసం. అంతేకాదు, పక్కనే చూడండి 4వ తిథి వస్తుంది, చవితి. చవితి వచ్చేటప్పటికి పావుతో అనుబంధం. పావు అనేటప్పటికీ కేవలం విషక్రిమి అని మీరు అనుకోకండి. సనాతన ధర్మంలో పావుతో 3 రకాలైన అనుబంధాలు ఉంటాయి. ఒకటి, మనకి ఆహారం ఎక్కడ దొరుకుతుందో, మన శరీరము పోషింపబడడానికి కావలసిన పదార్థం ఎక్కడ నుంచి వస్తుందో అక్కడే పాము కూడా నివాసం చేస్తుంది. మనకి కావలసిన ఆహారం భూమిలో నుంచి వస్తుంది. ఆ భూమిని దున్ని పంట పండిస్తారు, అక్కడే కలుగులో పాము కూడా పడుకుంటుంది. అక్కడే గట్టుకున్న కన్నంలో పాము పడుకుంటుంది. అక్కడే ఉన్న నీళ్లలో పాము తిరుగుతూ ఉంటుంది. అక్కడే రైతు కూడా తిరుగుతూ ఉంటాడు. అలాగే రెండవది, ఆ పాము సమస్త దేవతలకు కూడా ఆభరణ విశేషం. అసలు దేవతలకి ఆభరణం కానటువంటి పాము లేదు. నాగయజ్ఞోపవీతధారిణం అని దేవతలు నాగుపాముని యజ్ఞోపవీతంగా వేసుకుంటారు. ఆదిశేషుడు శ్రీ మహావిష్ణువుకి శయనం. ఆదిశేషుడు ఆయనకి ఛత్రం, ఆయనే చాందిని. వాసుకి క్షీరసాగర మథనంలో మందర పర్వతానికి చుట్టబడినటువంటి తరిత్రాడు. అలాగే విఘ్నేశ్వరుడు పొట్ట చుట్టూ ఒక పావుని చుట్టుకుని ఆయన సర్పమడ్డాణం పెట్టుకుంటాడు. శ్రీకాళహస్తిలో జ్ఞానప్రసూనాంబ అమ్మవారు సర్పమడ్డాణం పెట్టుకుంటుంది. పడగ ఇలా ఎత్తి చూస్తూ ఉంటుంది. ఆ సర్ప వడ్డాణాన్ని చూసినంత మాత్రం చేత రాహుగ్రహం ఉపశాంతి పొందుతుంది అంటారు. అంత గొప్ప వడ్డాణం అమ్మవారు పెట్టుకుంటుంది. కృష్ణుడు కాళీయమర్దనం చేస్తాడు. వెసదామోదర పాదఘాతనగతలచే వేవేల చందంబులన్ ప్రసభాటోపమజూపబాపణ భృచ్చటామండలం బసహంబై పగిలిన్ మణుల్ చెదరగా నాస్యంబులన్ సోడితం బెసగంతం స్టల్ నుగ్గుగాగ గరళమస్మిజ్వాలికల్ వెల్వడన్ అని పావు మీదకెక్కి నృత్యం చేశాడు. దాన్నే సభామంటపంగా ఏర్పాటు చేసుకున్నాడు ఆయన. పరమశివుడు తాండవం చేస్తుంటే ఆదిశేషుడు ఎగిరి కాలికి అందెగా చుట్టుకుంటే శంకరాచార్యులు వారి శివతాండవ స్తోత్రంలో చెప్తారు. అంత వేగంగా తాండవం చేస్తుంటే పాము చుట్టుకుని ఉండలేక ఆదిశేషుడు కాలు నుంచి జారిపోతుంటే ఒక్కసారి ఆ కాలు పైకి ఒక్క క్షణం అలా ఉంచేట. ఎందుకంటే బాగా చుట్టుకుని బిగుసుకున్నాక మళ్ళీ తాండవం చేసేస్తే. ఒక ఆయన వెళ్ళి పరమశివుడి యొక్క పాదానికి చుట్టుకున్నాడు. విష్ణువుకి పాన్పు అయ్యాడు. శివకేశవుల మధ్య భేదం ఉండదు సుమా అని ఆదిశేషుడు నిరూపణం చేశాడు. కాబట్టి పాము అనేటటువంటిది అందరికీ అన్వయం. కుండలినీ శక్తిగా అమ్మవారిగా ప్రతి వారిలోనూ 3.5 చుట్లు చుట్టుకుని వెన్నుపాము యొక్క మూలాధార చక్రమనందు పడుకుని ఉంటుంది అని శ్రీ విద్యాతంత్రం. కాబట్టి అసలు పాము అన్వయం కానిది లేదు. అటువంటి పాము అధోముఖంగా వెళ్ళిపోయింది అన్నారనుకోండి పుట్టలోకి. దాని అర్థం ఏమిటి అంటే, మనం తిన్న ఆహారంలో అతిసారవంతమైనటువంటి పదార్థం పురుషుని యందు వీర్యశక్తిగా మారుతుంది. అది కేవలముగా లౌకికమైనటువంటి కోరికలు కామోద్రేకానికి నష్టమైపోతే హీనమైనటువంటి పాము, కలుగులోకి వెళ్ళిపోయిన పాము అంటారు. అది ఊర్ధ్వముఖ చలనం చేసి ఆ వీర్యశక్తి తేజోశక్తి ఓజోశక్తిగా పరిణమిస్తే వాడు బ్రహ్మదర్శనం చేయడానికి కావలసినటువంటి శక్తిని పుంజుకుని తేజోవంతుడవుతాడు. అప్పుడు అది పైకి లేచినటువంటి పాముగా వర్ణింపబడుతుంది. అలాగే కర్షకుడు ఆ పొలం దున్నుతాడు. పావులకి పాలు పోస్తే పావులకు అర్థం అవుతుందా అంటారేమో. పావులకు కూడా భాష లేదేమో కానీ భావం తెలుసు. పసిపిల్లలు ఆడుకుంటుంటే పక్క నుంచి పాము పాకుతూ వెళ్ళిపోతుంది. అందుకే నాగుల చవితి నాడు అందరూ వెళ్ళి పుట్టలో పాలు పోసి మాకన్నం పెడుతున్నవాడు రైతు. ఆ రైతు ఎక్కడుంటాడో అక్కడ నువ్వు ఉంటావు. ఆ అన్నదాత రక్షింపబడాలి. అన్నదాతతో ప్రధానమైన అనుబంధం కలిగిన పండగ. వెళ్ళి పుట్టలో పాలు పోసి ఆ చిమ్మిలి వేసి చలివిడి వేసి నమస్కారం చేసి ఒక మాట చెప్తారు. దానికేం పెద్ద పెద్ద మంత్రాలు చెప్పలేదు. అందుకే పడగ తొక్కితే పగవాడనుకోకు, నడుం తొక్కితే నా వాడనుకో, తోక తొక్కితే తొలగుతూ వెళ్ళిపో, ఇదిగో ఈ నూకలు తీసుకో మాకు మూకలియ్యి అంటారు. అది 3వ ఫలితం. ఒకవేళ నేను తెలియక పొలం గట్టు మీద వెడుతుంటాను, నేనంటే మా తాతగారు వ్యవసాయం చేశారు, మా తాతగారు వెడుతున్నప్పుడు ఆయన చూసుకోక చటుక్కున నీ పడగ తొక్కితే పగవాడు అనుకోక ఆయనకి నిన్ను చంపే ఉద్దేశ్యం మీద పొలంలో వెడుతూ చటుక్కున తొక్కాడు, వెళ్ళిపో. నడుం తొక్కితే నావాడనుకో, తోక తొక్కితే తొలగుతూ వెళ్ళిపో
ఆయన జోలికి రాకు, నీ పట్ల నాకు ఒక అనుబంధం ఉన్నది అని చెప్పడానికి పట్టుకెళ్ళి వేస్తే ఆ భాష అది అందుకోలేదని నేను అనుకోవట్లేదు. కాబట్టి అటువంటి పావుతో కూడా సఖ్యతతో సాధించలేనిది లేదు. ప్రేమ భావన చేత దేన్నైనా గెలవవచ్చు. శత్రుత్వం చేత, శాసనం చేత తాత్కాలికంగా వంచగలమేమో, ప్రేమ భావన చేత శాశ్వతమైన మార్పు తేగలవు అని ఆ ప్రేమ భావనకు పట్టాభిషేకం చేసి పావుకి పాలు పోయించిన జాతి సనాతన ధర్మం. పుట్టలో పాలు పోసి సాధారణంగా సంతానాన్ని కల్పించగలిగినటువంటి శక్తిగా సుబ్రహ్మణ్యుణ్ణి ఆరాధన చేస్తారు. అందుకే వంశవృద్ధికారకాయ నమః అని ఆయనకు ఒక పేరు. కాబట్టి ఈ నూకలు తీసుకో, మాకు మూకలి. అగ్ని ఆరాధన అనేటటువంటిది పతాక స్థాయి. పతాక స్థాయిలో ఉన్న ఆరాధనని దీపస్థాయికి తీసుకొచ్చి మళ్ళీ అక్కడి నుంచి సాంఘికమైన అనుబంధాల దగ్గరికి వెళ్ళి అక్కడ నుంచి పావుని కూడా ప్రేమతో గెలవగలిగిన జాతి. ఎందుకో తెలుసా? నటరాజస్వామి తాండవం చేస్తుంటారు. నటరాజస్వామి చిదంబరంలో కనకసభలో నాట్యం చేస్తుంటే ఆయనకి ఉపకారం చెయ్యగలిగిన వాళ్ళే చుట్టూ ఉంటారు. మధ్యలో వాయించేవాళ్ళు, ఏదో వీణ వాయించేవాళ్ళు, వేణువు వాయించేవాళ్ళు అందరూ చుట్టూ ఉంటారు. దేవతలందరూ తలపవాద్యం మోగిస్తూ ఉంటారు. కానీ ఒక్క వాద్యం కూడా మ్రోగించలేని వాళ్ళు, పాట పాడలేని వాళ్ళు ఇద్దరుంటారు. ఎవరు అంటే, ఒకడు పతంజలి, ఒకడు వ్యాఘ్రపాదుడు. వ్యాఘ్రపాదుడు మహాభక్తుడు. రోజు అరణ్యాల్లోకి వెళ్ళి అప్పుడే వికసించిన పూలు తెచ్చి ఆకాశలింగానికి పూజ చేసేవాడు. పరమశివుడు చూసి, అయ్యయ్యో పాదాలు చీరుకుపోతున్నాయిరా అరణ్యాల్లో తిరగడంలో నీకని పెద్ద పులి యొక్క పాదాలు ఇచ్చాడు. అందుకే కింద శరీరం పెద్ద పులిది, తల మనుష్యుడిది ఉంటుంది. చిదంబరంలో ఇప్పటికీ వ్యాఘ్రపాదుడు తీసుకొచ్చి ఆ పరమశివుడికి పూజ చేస్తాడు ఆ పువ్వులతోనని. అలాగే ఆదిశేషుడు వచ్చి పడగలు విప్పి నిలబడ్డాడు. విఘ్నేశ్వరుడు నవ్వాడు. ఎందుకు నవ్వావన్నాడు శేషుడు. మేమందరం తలకొక వాద్యం వాయిస్తాం, నువ్వేం చేస్తావు పావువి, నువ్వేం చెయ్యలేవు, ఏం వాయించలేవు, అలా చూడ్డానికే నువ్వు అన్నాడు. ఆయనకి బాధేసింది. నేను పావునన్నావు కదూ, దీర్ఘం లేకుండా హ్రస్వాక్షరాలతో నేను శివతాండవాన్ని వర్ణిస్తూ స్తోత్రం చేస్తానని స్తోత్రం చేశాడు. చేసి, మీరు ఆయన తాండవం చేస్తుంటే వాద్యాలు మ్రోగిస్తారు, నేను ఆయన తాండవంలో అంతర్భాగం అయిపోతాను అని ఎగిరి వెళ్ళి పరమశివుడి పాదానికి చుట్టుకున్నాడు. ఇప్పుడు ఆయన తాండవం చేస్తుంటే నేనొకటి, నా ఉంగరం ఒకటి కాదుగా, నా ఉంగరం ఎప్పుడూ నాతోనే వస్తున్నట్టుగా, నాకు భూషణం అయిపోయినట్టుగా ఆ పాము ఆయన పాదానికి అలంకారం అయిపోయి ఆయన తాండవం చేస్తుంటే అది తాండవంలో కలిసిపోయిందంతే. అలా ఆదిశేషుడు నటరాజు యొక్క పాదాన్ని పట్టుకున్నాడు. ఒక పాము తనకున్నటువంటి సమస్తమైనటువంటి వ్యగ్రతలు మరిచిపోయి ప్రేమమూర్తి అయినటువంటి శంకరుడు తాండవం చేస్తుంటే చూస్తూ నిలబడిపోయింది. క్రౌర్యానికి పరాకాష్ఠ అయిన పెద్ద పులి వ్యాఘ్రపాదుడు పరమశివ తాండవం చూస్తూ ప్రేమతోలా నిలబడిపోయాడు. ప్రేమ చేత గెలవలేనివి ఈ లోకంలో లేవు. శాసించి తాత్కాలికంగా ఉంచగలవేమో, కానీ ప్రేమతో తీసుకొచ్చిన మార్పు శాశ్వతమైన మార్పు. అందుకే ప్రేమతో పావుని కూడా పూజించడం నేర్పినటువంటి జాతి ఈ సనాతన ధర్మం. అందుకే నాగుల చవితి పండగ వచ్చింది. నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ.